Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విశాఖ జిల్లాలో జగన్ పర్యటనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జబ్బర్పేట అంబేద్కర్ జంక్షన్ వద్ద మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకున్నారు పోలీసులు. అయితే జగన్ పర్యటనకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపైన బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. అయితే విశాఖలో ఇటీవలే బోటు ప్రమాదంలో 6గురు గల్లంతయ్యారు. గల్లంతైనటువంటి మత్స్యకార కుటుంబాలకు జగన్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని, మరి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి ₹1 చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని 10 లక్షలు ఇచ్చి ఎక్స్గ్రేషియా ద్వారా ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నట్టు కూడా జగన్ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఫైర్ అవుతున్నారు కూడా. అయితే ప్రమాదం నుంచి బయటపడినటువంటి కారే చిన్నయ్యను కూడా ఆయన పరామర్శించారు. అయితే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో వైసీపీ నేతలు కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోలీసులు అడ్డుకోవడం మాత్రం ఒకంత ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. నిలబడతారు ఈ డబ్బులు ఆపేస్తే ఏమవుతుంది జనాన్నప్పుడు వస్తారు మీరు ఇష్యూ ఏంటి సర్వబుల్ ఇష్యూ అక్కడ మాట్లాడడానికి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పిన విశాఖ జిల్లాలో జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోలీసులు అడ్డుకున్నటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ అంటే? విశాఖ జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుంది. ఏదైతే గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి జగన్ వెళ్లారు. అయితే జగన్ వెళ్తున్న సమయంలో నేరుగా శాసన మండలిలో ప్రతిపక్ష నేత, ప్రోటోకాల్ ఉన్న నేత, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను జబ్బార్పేట అంబేద్కర్ జంక్షన్ వద్ద అడ్డుకున్నారు. అయితే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జగన్ పర్యటనకు హాజరు కాకోకుండా అడ్డుకోవడంపై ఒకంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. అలాంటి బొత్స సత్యనారాయణ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఆయనను పర్యటనకు హాజరు కాకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటే ఆయన పోలీసుల మీద ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వస్తున్నారనే అంశం గత 2 రోజుల ముందే ప్రభుత్వానికి తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఇటు పోలీసులను భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే వైజాగ్ కు సంబంధించిన కీలక నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ నుంచి జగన్ పర్యటన ప్రారంభమైన తర్వాత భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రజలు హాజరు కాకోకుండా, నేతలు హాజరు కాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఎంతవరకు కరెక్ట్? గతంలో సీఎం చంద్రబాబు నాయుడు పలుచోట్ల పర్యటన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడ్డుకోలేదనే అంశాన్ని పదే గుర్తు చేస్తాం. ఇక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు, సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన బొత్స సత్యనారాయణ, ఏదైతే ప్రోటోకాల్ ఉన్న బొత్స సత్యనారాయణ శాసన మండలి నేతగా ఉన్నారు. ఆయన అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వైసీపీ తీవ్ర ఇబ్బంది కురిపిస్తుంది. మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయకపోవడమే కాకుండా కేవలం ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం తప్పితే ప్రభుత్వం చేతి నుండి ₹1 కూడా ఆ కుటుంబాలకు సాయం చేయలేదనే విమర్శలు వెలువడుతున్నాయి. మరొక జగన్మోహన్ రెడ్డి పర్యటనతో ప్రభుత్వం స్పందించే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతాన్ని అడ్రస్ చేస్తే మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందనే ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. డిఎస్సి నిరుద్యోగుల ఇష్యూ కావచ్చు, అటు స్పోర్ట్స్ కోటాలో డిఎస్సిలో అన్యాయం జరిగిందంటూ జగన్ ఇంటికి డిఎస్సి బాధ్యతలు తలుపుదట్టారు. మరోపక్క ఆక్వా రైతులు, మరోపక్క సాయి కృష్ణ ఉదంతం, మరోపక్క క్రాంతి కుమార్ సాయి కుమార్ ఇళ్లకు పరామర్శించిన తర్వాత సిఐ పైన కేసు నమోదు చేయడం, సిఐని ఇంట్రాగేషన్ చేసి జైలు పోవడం, ఇలాంటి వ్యవహారాలు జరిగింది.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేత స్పందిస్తే కానీ కిరణ్ ప్రధానంగా అంటే అధికార వైసీపీ పార్టీ అధినేత హోదాలో స్పందించి విపక్ష అనే నేత హోదాలో జగన్ ప్రజలు పర్యటించినప్పుడు కూడా పదే పదే Yes. చేస్తున్న పరిస్థితి ఉంది శ్రీరామ్. ఎస్ కానీ సాధారణంగా వైసీపీ అధినేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన పర్యటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు అభిమానులతో పాటుగా కొంతవరకు ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడికి రావడం సాధారణంగా కనిపిస్తుండేటువంటి అంశం. కానీ బొత్స సత్యనారాయణ అడ్డుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? దీనిపై పోలీసులు ఏమైనా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? శ్రీరామ్, ఇక్కడ ప్రధానంగా మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళిన జగన్ ఒక రకంగా నేరుగా ప్రోటోకాల్ ఉన్న నేత. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో శాసన మండలి నేతగా ఉన్నారు, ప్రోటోకాల్ ఉన్న నేత. నేరుగా ఆయన హాజరయ్యే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వము చేతులారా చేసింది, అధికారులు సరైన సమయంలో స్పందించలేదంటూ జగన్ నేరుగా విమర్శలు కురిపిస్తారు. ఎందుకంటే మత్స్యకార కుటుంబాలు ఏదైతే పడవ గల్లంతా అయిన సమయంలో అంతకు ముందే దాదాపు ముందు రోజు సహాయ చర్యలు చేపట్టకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. జిల్లా కలెక్టర్కు అటు మెరైన్ అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా స్పందించలేదంటూ ఇటు జగన్తో పాటు బొత్స సత్యనారాయణ విమర్శలు కురిపిస్తున్నాం. 7 వేటకెళ్లి అందులో 6 సరిపోతే ప్రభుత్వం నిమ్మక నీరుతున్నట్టు ఉంది. ఒక్కరు మాత్రమే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తాము ముందు రోజే అధికారులకు సమాచారం ఇచ్చాము. వేటకు వెళ్లే సమయంలో అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడ మాకు జరిగిన ఇబ్బంది తలెత్తిన సమయంలో కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టింది. కనీసం అందులో 600 కొంతమంది అయినా బతికేవారంటూ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా కోస్ట్ గార్డ్ వైఫల్యమే కాకుండా అధికారుల వైఫల్యం, మెరైన్ వైఫల్యం, ఇలా వరుసగా జిల్లా కలెక్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బాధితులకు ప్రభుత్వం సాయం చేయకపోగా కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇక్కడ సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత కూడా పట్టించుకోలేదు. ఏవైతే విపత్తుల శాఖ పరిధి హోంశాఖలో ఉంటుంది. హోంశాఖకు సంబంధించిన మంత్రి నిమ్మక నీరుతున్నట్టున్నారు. మరోపక్క బోటు కోల్పోయిన యజమానులకు కొత్త బోటు సౌకర్యాలు కూడా ఇప్పటికి కూడా కల్పించలేదు. అయితే ప్రభుత్వం వారికి వేట సమయంలో మత్స్యకారులకు ఇచ్చి 20,000 రూపాయలు, వేట విరామం సమయంలో 20,000 రూపాయలు ఇచ్చి చేతులు జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం తక్షణ సాయం చేయకోకుండా కేవలం వారికి రావాల్సిన ఇన్సూరెన్స్ 10 లక్షలు మాత్రమే, ప్రభుత్వం ఇచ్చిన హామీ 10 లక్షలు మాత్రమే చెల్లించడం కూడా తీవ్ర విషాదకరం అంటూ వైసీపీ జగన్ తో బొత్స తీవ్రంగా విమర్శిస్తే, అయితే బొత్సను ఇక్కడ అడ్డుకోవడం మాత్రం ఇది శాసన మండలి హక్కులు ఉల్లంఘించినట్టు బొత్స ఒక ఆట వ్యక్తం చేశారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద విశాఖ జిల్లాలో జగన్ పర్యటనలో మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. జబ్బర్పేటలో అంబేద్కర్ జంక్షన్ వద్ద మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోలీసులు అడ్డుకున్నారు. జగన్ పర్యటనకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అయితే పోలీసుల తీరుపైన బొత్స సత్యనారాయణ ఇప్పటికీ ఫైర్ అవుతున్నారు. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పోలీసుల తీరుపైన వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఇటీవలే బోటు ప్రమాదంలో 6 గల్లంతయ్యారు. గల్లంతైనటువంటి మత్స్యకార కుటుంబాలకు కూడా జగన్ పరామర్శించినటువంటి పైన మనం చూస్తున్నాం. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలి అంటూ కూడా జగన్ డిమాండ్ చేస్తున్నారు.